పుండుకి పుల్లమొగుడు అన్నట్టు సందంగా అసలే గొడవలు జరుగుతున్న సమయంలో కొన్ని మాటలు ఇంకా రెచ్చగొట్టేలా ఉంటాయి. అదేంటో ఢిల్లీలో జరిగిన మొన్న ఒక సంఘటన చూస్తే అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఖాదీ గ్రామోద్యోగ సంస్థ ఆవిష్కరించిన కొత్త క్యాలెండర్ దైనందినీలపై మహాత్మా గాంధీ చిత్రానికి బదులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసే విధంగా భాజపా నేత హర్యానా మంత్రి అనిల్ విజ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఖాదీ క్యాలెండర్ పై గాంధీ ఫోటో తొలగించి మోడీ ఫోటోను వాడడం మంచి నిర్ణయం. గాంధీ కంటే మోడీ బ్రాండ్ ఉత్తమం. ఖాదీ ఉత్పత్తులపై మోడీ ఫోటో వినియోగిస్తున్నప్పటి నుంచి ఆ ఉత్పత్తుల అమ్మకాలు 14% పెరిగాయి అని అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఖండించారు. ఇవి మంత్రి వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. గతంలో బ్రిటిష్ పాలకులు ఎలా ప్రవర్తించారో మోడీ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. మొత్తానికి ఎక్కడ సందు దొరుకుద్దా దూరిపోద్దామని కాంగ్రెస్ చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ మ్యాటర్.